ఇవాళ ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు చీఫ్ గెస్ట్ గా ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ, భారతరత్న సచిన్ టెండూల్కర్ హాజరవుతారన్నారు ఏయూ వైస్ ఛాన్సలర్ జీపీ రాజశేఖర్. ఏయూ శతాబ్ది ఉత్సవాల ప్రధాన వేడుకకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. విశిష్ట అతిథులుగా ఏపీ గవర్నర్ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొంటారని చెప్పారు. కృష్ణా జిల్లా పమ్మిడిముక్కల మండలం బీరంకీలాకు గ్రామంలో మే 1న సీఎం చంద్రబాబు పర్యటన ఉండబోతోంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వడ్ల కుమార్ రాజా హెలిప్యాడ్, సభా ప్రాంగణ స్థలాన్ని సందర్శించి అధికారులకు తగిన సూచనలు చేశారు. జూన్ నాటికి పోలవరం ఎడమ ప్రధాన కాలువ మొదటి దశ పనులు పూర్తి చేసి అనకాపల్లి వరకు గోదావరి జలాలు అందిస్తామన్నారు మంత్రి నిమ్మల. కాకినాడ జిల్లా అన్నవరంలో పంపా అక్విడాక్ట్ దగ్గర పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు పరిశీలించారు. నెల్లూరులో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కొంతమంది బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు మంత్రి నారాయణ. తాను ఎప్పుడు తప్పు చేయనని, అవినీతి చేయాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం మంత్రి క్యాంపు ఆఫీసులో నిర్వహించిన ప్రజా దర్బార్లో కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. గత 16 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం శివరాంపురం వంతెన పునర్నిర్మాణ పనులకు మంత్రి గుమ్మడి సంధ్యారాణి శంకుస్థాపన చేశారు. 5,95,00,000 వ్యయంతో ఈ వంతెన నిర్మించనున్నారు. దేశంలో బీసీ బిల్లు ఆమోదం ఒక్క ప్రధాని మోదీతో సాధ్యమన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. బీసీ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో నెల్లూరులో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో కృష్ణయ్య పాల్గొన్నారు. రాజ్యాధికారం బీసీ హక్కుగా తెలిపారు ఆయన. ఇండియాలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు, అందులో భాగంగా కల్వకుంట్ల కవిత కూడా పార్టీ పెట్టుకున్నారన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. లిక్కర్ స్కామ్ లో కవిత జైలుకు వెళ్లినప్పుడు బీఆర్ఎస్ స్పందన కరువైందని, అందుకే బయటకు రావాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. పార్వతీపురం బీసీ సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ కన్నం నాయుడు పర్యటించారు. జిల్లాలో సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో శ్రీ వాసవి కటిక పరమేశ్వర అమ్మవారి జన్మదిన మహోత్సవాలు ఘనంగా జరిగాయి. అమ్మవారి 1021 జన్మదిన వేడుకలను పురస్కరించుకుని సామూహిక వ్రతాలు, 101 కలశాల ఊరేగింపు ఘనంగా జరిగింది. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందూగులలో గత టీడీపీ హయాంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను దుండగులు ధ్వంసం చేశారు. శిలాఫలకాల ధ్వంసంతో గ్రామస్తులు భయాంప్రాంతులకు గురవుతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో డీజిల్, పెట్రోల్ కొరతతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్ బంకులు రోజులో కొంతసేపు మాత్రమే అమ్మకాలను జరిపి నో స్టాక్స్ బోర్డులు పెడుతున్నారు. దీంతో వాహనాల్లో పెట్రోల్, డీజిల్ నింపుకునేందుకు పాట్లు పడుతున్నారు వాహనదారులు. అమరావతి పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం అవసరానికి మించి బలవంతపు భూసేకరణ చేస్తోందన్నారు అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షుడు డాక్టర్ అశోక్ తావలే. గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన రైతుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. బలవంతపు భూసేకరణ ఖచ్చితంగా అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. ఒక బాలుడు ఆడుకుంటూ ఉండగా మెడకు ప్లాస్టిక్ థ్రెడ్ చుట్టుకొని అస్వస్థతకు గురైన ఘటన కామారెడ్డి జిల్లాలో పిట్లంలో చోటు చేసుకుంది. కార్తిక్ అనే 4 ఏళ్ల బాలుడు పలువురు చిన్నారులతో ఆడుకుంటూ ఉండగా ప్లాస్టిక్ తాడు మెడకు గట్టిగా చుట్టుకుంది. అటుగా వెళ్తున్న పోలీసులు గమనించి ఆసుపత్రికి తరలించి ప్రాణాలను కాపాడారు. కోనసీమ జిల్లా కొత్తపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెట్రోల్ బంక్ వద్ద డీజిల్ సరఫరా లేకపోవడంతో రైతులు, వాహనదారులు ఆగ్రహంతో రోడ్డుపై ధర్నాకొచ్చారు. వెంటనే సమస్యను పరిష్కరించాల్సిందిగా రైతులు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డీజిల్ కొరత అంశంపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదన్నారు జాయింట్ కలెక్టర్. నేటి నుంచి జిల్లాకు ఆయిల్ సరఫరా అవుతుంది. 2 రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని అన్నారు. ప్రజలు పూర్తిగా సహకరించాల్సిందిగా కోరారు జాయింట్ కలెక్టర్. కడప జిల్లా మండల కేంద్రమైన సిద్ధవాటం హైలెవెల్ వంతెనపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఒకరికి తీవ్రమైన గాయాలయ్యాయి.
బాపట్ల పట్టణంలో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్, డీజిల్ దొరకక బంకుల వద్ద క్యూ కడుతున్నారు. ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బాపట్ల జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదన్నారు జాయింట్ కలెక్టర్ భావన. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా నరసింహస్వామి జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ నెల 30 వరకు ఈ ఉత్సవాలు జరగబోతున్నాయి. మొదటి రోజు జయంతి ఉత్సవాల్లో భాగంగా విశ్వక్సేన పూజ, స్వస్తి వాచనం నిర్వహించారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లొత్తనూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. సరదాగా వ్యవసాయ బావిలోనికి ఈతకు వెళ్లగా నలుగురిలో కంపెల్లి రితేష్ బావిలో మునిగి మృతి చెందారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బాలుడి కుటుంబ సభ్యులు కన్నీటి మున్నీరుగా విలపిస్తున్నారు. విశాఖ తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రోడ్ల విస్తరణ, హెలిప్యాడ్ కొరకు ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయించారు. విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్పై అకారణంగా దాడి చేసిన వ్యక్తిపై నల్గొండ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఐటీ హబ్ వద్ద బస్సు డ్రైవర్ తలరామ్ కుమార్ బస్సును నిర్ణీత స్టాప్ వద్ద నిలిపారు. ఆ సమయంలో బైక్పై వచ్చిన వెంకటేశం అనే వ్యక్తి బస్సును మధ్యలోనే ఎందుకు ఆపలేదంటూ డ్రైవర్తో వాగ్వాదానికి దిగాడు. జనాభా లెక్కల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొనాలని ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో నిర్వహించిన సెన్సస్ అవగాహన ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా బి కొత్తకోట మండలం ఎర్రమ్మగారిపల్లె వద్ద విషాదం చోటు చేసుకుంది. వేసవి తాపానికి బావి ఈతకు వెళ్లి ఒక వ్యక్తి మృతి చెందాడు. గట్టు గ్రామం పట్రవారిపల్లికి చెందిన రవి బావిలో ఈత కొడుతూ ఉండగా లోపలికి వెళ్లి ఊపిరాడక మృతి చెందాడు. కృష్ణా జిల్లా బంటమిల్లి గ్రామంలో కృష్ణా కోఆపరేటివ్ బ్యాంకు గిడ్డంగిని నిర్మించనున్నారు. గోడౌన్కు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాంతో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ భూమి పూజ చేశారు. ఏలూరు జిల్లా నూజివీడులో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రతరం అవడంతో పెట్రోల్ బంకులను సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న ఆకస్మిక తనిఖీ చేశారు. అవసరానికి మించి తీసుకోవడం వల్లే ఇబ్బందులు తలెత్తుతున్నట్లుగా తెలియజేశారు. వ్యవసాయ, ఆక్వా రైతులకు కూపన్లను అందించి డీజిల్, పెట్రోల్ అందేలా చూస్తున్నామన్నారు సబ్ కలెక్టర్. బీజేపీపై మాజీ ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రాజు ఫైర్ అయ్యారు. మహిళా బిల్లు విషయంలో కావాలని కాంగ్రెస్ పార్టీపై బీజేపీ నేతలు అభండాలు వేస్తున్నారని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు పెద్దపేటలో శిథిలమైన రామాలయ స్థానంలో కొత్త ఆలయ నిర్మాణానికి పనులు మొదలయ్యాయి. భారీ బందోబస్తు మధ్య శిథిలమైన రామాలయ కట్టడాలు తొలగించారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలో వరసిద్ధి వినాయక స్వామిని కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ స్వామి దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు సాధారణ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు పూర్తి చేసిన అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాన్ని ఆలయ అధికారులు అందజేశారు. విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులు దిగుతూ ఉండగానే బస్సు కదలడంతో వృద్ధురాలు బస్సు చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు కంచరపాలె ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ఆరోపిస్తూ అక్కడే ఆందోళన చేపట్టారు. బాపట్ల జిల్లా పారుచూరులో క్రికెట్ సబ్ సెంటర్ను ప్రారంభించారు. ఎన్టీఆర్ మనవుడు దగ్గుబాటి హితేష్ చెంచురా విద్యార్థి దశ నుంచే క్రీడలపై దృష్టిని సారించాలని, ప్రతిభను మెరుగుపరుచుకోవాలని ఆయన సూచించారు. నేడు గుంటూరు జిల్లాలో పెట్రోల్, డీజిల్ సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందన్నారు జిల్లా జాయింట్ కలెక్టర్. గుంటూరులో ఇంధన సరఫరా పుష్కలంగా ఉందన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పుకార్లను నమ్మొద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎక్స్చేంజ్ పోలీసులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి అర్ధరాత్రి బార్ల వద్దన ఫోటోలు తీయాల్సిన అవసరమే లేదన్న నిబంధనలు ఎత్తివేసింది. అంతేకాదు పోలీసులకు కొన్ని సడలింపులు కూడా ఇచ్చింది. బార్ల దగ్గర ఫోటోలు అప్లోడ్ చేయాలనే నిబంధనలు సైతం రద్దు చేసింది. రంగారెడ్డి జిల్లా హిమాయత్ సాగర్ వద్ద విషాదం నెలకొంది. సరదాగా నలుగురు ఈతకు వెళ్లగా హిమాయత్ సాగర్ సరస్సులో ఇద్దరు మునిగిపోయారు. ఈత కొడుతూ ఉండగా ఒక్కసారిగా ఇద్దరు యువకులు లోతులోనికి జారిపోయారు. ఇద్దరిలో ఒక యువకుడు తన స్నేహితుని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు తెరచాటు ఒప్పందాలతో రాజకీయాలు చేస్తున్నాయని కరీంనగర్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి విమర్శించారు. కరీంనగర్ కోఆప్షన్ ఎన్నికల్లో ఇరు పార్టీల బంధం బయటపడిందని అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పెనుమాకలో యువకుడు ప్రదీప్ అనే వ్యక్తి హల్చల్ చేశాడు. చంపేస్తానంటూ కత్తితో బెదిరింపులకు పాల్పడ్డాడు. కత్తి పట్టుకున్న యువకుడిపై కేసు నమోదు చేయకుండా పోలీసులకు సమాచారం లేదంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దళితులు క్రైస్తవంలోనికి మారితే రిజర్వేషన్లు చెల్లదని సుప్రీంకోర్టు చెప్పడాన్ని ఖండిస్తున్నామన్నారు మందకృష్ణ మాదిగ. భవిష్యత్తులో సుప్రీంకోర్టు తీర్పు రద్దు చేసేంత వరకు ఎంఆర్పీఎస్ ఉద్యమం చేస్తుందని ప్రకటించారు. టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు ఎల్లబెల్లి స్వర్ణ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పరిపాలనలో తెలంగాణను ముక్కలు చేసి నాశనం చేశారని ఆమె మండిపడ్డారు. ఏపీలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని హీరో సుమన్ ఆకాంక్షించారు. ఫిలిం కార్పొరేషన్ కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ చూపాలని ఆయన కోరారు. భువనగిరిలో వచ్చే నెల మే 8, 9, 10న భారీ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. భువనగిరిలో న్యూ డైమెన్షన్ హైస్కూల్లో జరిగే ఈ మేళాలో 20కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని 3,500 ఖాళీలను భర్తీ చేయబోతున్నట్లు చెప్పారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో పెట్రోల్, డీజిల్ కొరతతో వాహనదారులు, రైతులు సమస్యలతో సతమతమవుతున్నారు. బంకుల వద్ద బారులు తీరారు వాహనదారులు. డీజిల్ కోసం రైతులు ప్లాస్టిక్ క్యాన్లతో ఎదురు చూస్తున్నారు. డీజిల్ కొరత ఉండటంపై ప్రభుత్వంపై మండిపడుతున్నారు రైతులు. నంద్యాల జిల్లా ఆత్మకూరు పరిధిలో కొంతమంది పెట్రోల్ బంక్ యజమానులు బరితెగిస్తున్నారు. డీజిల్ కోసం బంకులకు వెళ్తున్న వాహనదారులు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇంధన కొరతపై భీమవరం కలెక్టర్ ఆఫీసులో జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో తలెత్తిన డీజిల్ సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. సప్లై తగ్గిపోయింది, రేటు పెరుగుతోంది అనే భయంతో ఎక్కువ డీజిల్ కొనుగోలు చేస్తున్నారని, ఎవరు ఈ అపోహలు నమ్మవద్దన్నారు రాహుల్ కుమార్ రెడ్డి. కూటమి ప్రభుత్వంపై వైసీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. పెన్షన్ శాఖను పర్యవేక్షిస్తున్న జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఇప్పటి వరకు కొత్తగా ఒక్క పెన్షన్ కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. కాకినాడ జిల్లా ప్రతిపాడులో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. రికార్డులు లేని వాహనాలపై ఆరా తీసి అనుమానాస్పద ఇళ్లలో పోలీసులు తనిఖీ చేపట్టారు. తన అధ్యక్ష పదవి ప్రమాదాలతో కూడుకున్నదనేది తెలుసన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. శ్వేత సౌద కారెస్పాండెంట్ల కోసం వాషింగ్టన్ హిల్టన్ హోటల్ ఏర్పాటు చేసిన డిన్నర్లో ఓ దుండగుడు కాల్పులకు పాల్పడిన తర్వాత ఆయన మాట్లాడారు. తాను భయపడుతూ బతికే రకం కాదని ఆయన స్పష్టం చేశారు. వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో శ్వేత సౌద కారెస్పాండెంట్ల డిన్నర్లో కాల్పులపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. ఈ దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు ప్రధాని. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బంగాల్లో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత వరకు మహిళలకు రక్షణే ఉండదని విమర్శించారు. స్త్రీలను హింసించే గూండాలకు ఆ పార్టీ అండగా నిలుస్తోందని ఆరోపించారు. ప్రధాని మోదీ, సీఎం మమతా బెనర్జీలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. మోదీ తనను తాను దేశభక్తునిగా చెప్పుకుంటారు కానీ దేశాన్నే అమ్మేస్తున్నారని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ధనికులకు అండగా నిలుస్తున్నారనే తప్ప పేదలకు కాదని విమర్శించారు. లక్నోతో జరిగిన మ్యాచ్లో కోల్కతా ఘన విజయాన్ని సాధించింది. ముందు బ్యాటింగ్ చేసిన కోల్కతా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 15 పరుగులు తీసింది. లక్నో 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు తీసింది. దీంతో ఇరు జట్లు సేమ్ స్కోర్ చేయడంతో ఇరు జట్లు సూపర్ ఓవర్ ఆడారు. సూపర్ ఓవర్లలో లక్నో 3 బంతుల్లో 2 వికెట్లు కోల్పోగా 1 పరుగు మాత్రమే తీసింది. అయితే కోల్కతా మాత్రం తొలి బంతికే 4 కొట్టి సూపర్ ఓవర్ లక్ష్యాన్ని ఛేదించి గెలుపొందింది.